పంజాబ్ గవర్నమెంటు డ్రగ్స్ ఏదైతే మనకి యాక్చువల్లీ పంజాబ్ వచ్చేసి ప్రధానంగా పాకిస్తాన్ నుంచి బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ ఏవైతే డ్రోన్స్ ద్వారా ఇంపోర్ట్ అవుతున్నాయి, డ్రోన్స్ ద్వారా ఏవైతే బేసిక్గా అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని డ్రోన్స్ ద్వారా పంజాబ్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఎందుకు పంజాబ్ని టార్గెట్ చేశారు అంటే పంజాబ్లో ఎక్కువగా ఆర్మీ సైడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళని డ్రగ్స్ అడిక్ట్గా చేసినట్లయితే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ని ఒక రకంగా జాయిన్ అయ్యే వాళ్ళని తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రధానంగా పాకిస్తాన్ యొక్క లక్ష్యం అన్నమాట. దాంట్లో భాగంగానే డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా పాకిస్తాన్ నుంచి పంజాబ్లోకి జరుగుతుంది. సో ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో డ్రోన్స్, వాటి ద్వారా కూడా ఈ డ్రగ్స్ సప్లై అనేది బార్డర్ స్టేట్స్ ప్రధానంగా పంజాబ్లలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంది పాకిస్తాన్. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బజ్ ఆక్ అని యాంటీ డ్రోన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో టు కర్బ్ క్రాస్ బార్డర్ డ్రగ్స్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి బజ్ ఆక్ను తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. టు చెక్ ది సప్లై ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ అక్రాస్ ది బార్డర్ పంజాబ్ హ్యాస్ లాంచ్డ్ న్యూ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఓకే, దాని పేరేంటి బజ్ ఆక్. ఓకే, సో న్యూట్రలైజ్ ది డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల డ్రగ్స్ అనేవి పంజాబ్లోకి రాకుండా అరికట్టవచ్చు. ఓకే, ప్రధానంగా వచ్చేసి పఠాన్కోట్ టు పఠాన్కోట్ టు ఫజిల్కా ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్తోని పంజాబ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.